హలో అండి. దసరా నవరాత్రులు కదా, అందరూ ఎంతో ఉత్సాహంతో భక్తి శ్రద్ధలతో పూజల్ని చేసుకుంటున్నాం కదా. ఈరోజు 6వ రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అవతారంగా మనం భావిస్తూ నైవేద్యాన్ని సమర్పించుకోవాలి కదా అమ్మవారికి. నేను రవ్వ కేసరి నైవేద్యాన్ని వరుసగా ఏ రోజు అమ్మవారికి ఏ నైవేద్యం ఇష్టమో ఆ నైవేద్యాన్ని నేను చేసుకుంటున్నాను. అలాగే ఈరోజు రవ్వ కేసరి నైవేద్యాన్ని నేను సమర్పించుకోవటానికి తయారు చేస్తున్నానండి పూజకి. ఈ మహాలక్ష్మి అమ్మవారు దసరా పండుగ సమయంలో దుర్గాదేవి అవతారాలలో ఒకరిగా పూజలు అందుకుంటారన్నమాట. ఈ సమయంలో భక్తులందరూ అమ్మవారిని మహాలక్ష్మిగా పూజించి ఆమె అనుగ్రహాన్ని సంపదను కోరుకుంటారు. సంపదకు అధిదేవత మహాలక్ష్మీదేవి. సంపద, శ్రేయస్సు, ఐశ్వర్యాలకు అధిదేవతగా పరిగణించబడుతుంది కాబట్టి ఆ అమ్మవారిని ఈరోజు ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలని ప్రసాదిస్తుంది ఆ తల్లి. నవరాత్రులలో దుర్గాదేవిని వివిధ రూపాలలో పూజిస్తారు కదండి. అందులో మహాలక్ష్మి అవతారం అనేది చాలా ముఖ్యమైనదన్నమాట. అమ్మవారిని నవరాత్రులలో 6వ రోజున మహాలక్ష్మిగా అలంకరిస్తారని కొన్ని చోట్ల అలా అలంకరిస్తారు, ఇంకొన్ని చోట్ల 7వ రోజున అలంకరిస్తారండి. అది ఈ నవరాత్రుల్లో ఏ అమ్మవారిని అయితేనేమి ఎప్పుడైతేనేమి మనం ఒక్కో రోజు ఒక్క అవతారంగా మనం మనసు పెట్టి పూజించుకుంటే సరిపోతుందండి. ఈ దసరా నవరాత్రుల సమయంలో భక్తులు మహాలక్ష్మీదేవిని పూజించి ఆమె దయను పొందుతారన్నమాట. ఈ సమయంలో భక్తులు మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం, సంపద కోసం, శ్రేయస్సు కోసం ఈ దసరా నవరాత్రులలో ముఖ్యంగా ప్రార్థిస్తుంటారు. దసరాలో అమ్మవారిని, లక్ష్మీదేవి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వారికి సిరి సంపదలను, అష్టైశ్వర్యాలను కలుగజేస్తుంది ఆ తల్లి. శ్రీ అంటే సిరి సంపదలే. అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కోరికనైనా మనం నెరవేరుతుందని నమ్మకంతో నమ్ముతూ ఉంటాం కదా. అమ్మవారు అనుగ్రహించే వరాలను బట్టి ఆమెను 8 రూపాలలో పూజిస్తారు. వాళ్ళే అష్టలక్ష్ములు అన్నమాట. నేనైతే దసరా నవరాత్రుల్లో ఇలా రోజుకో నైవేద్యం, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలతో పూజను జరుపుకుంటూ ఉన్నానండి. చూస్తున్నారు కదా, నాటు గులాబీ అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం కదా. మా చెట్టు ఈరోజు కూడా ఒక్క నాటు గులాబీ పూసిందండి. ఎంత తాజాగా, ఎంత బాగుందో. ఆ అమ్మవారు ఎంత సంతోషిస్తుందో ఆమెకి ఇష్టమైన ఆ పువ్వుని కనుక మనం సమర్పించాము అంటే. అలాగే ఆ పువ్వు అంటే నాకు కూడా చాలా ఇష్టమండి. చెట్టు నుంచి ఇప్పుడే కోసుకొచ్చి అమ్మవారికి సమర్పించుకొని పూజను చేసుకుంటున్నాను. కుదిరితే మీరు కూడా నాటు గులాబీ పూలతోటి అమ్మవారిని పూజిస్తే చాలా మంచిదండి. ఆమెకి చాలా ఇష్టమైన పూలు. మనం ఇలా రోజు పూజను చేసుకొని ఏ అమ్మవారికి అయితే పూజ చేస్తామో ఆ అమ్మవారి అష్టోత్తరాన్ని చదువుకొని మనం ఎప్పుడు కొబ్బరికాయని కొట్టినా కొట్టకపోయినా ఇలాంటి స్పెషల్ డేస్లో అమ్మవారి కోసం కొబ్బరికాయని రోజు కొబ్బరికాయ కొట్టుకొని వాళ్ళకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించుకొని మనం మన మనసులో ఉన్నవన్నీ చెప్పుకొని, కోరికలైనా సరే, బాధలైనా సరే, ఏవైనా సరే చెప్పుకొని అవన్నీ నెరవేర్చమని ప్రాధేయపడటమే మన బాధ్యత అండి. మనం నమ్మున దేవుళ్ళను అలా కోరుకుంటే మన నమ్మకానికి వాళ్ళు ఎప్పుడు కూడా న్యాయం చేస్తారు. అందుకే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు ఇది అవ్వరండి. దేవుణ్ణి నమ్ముకోండి ప్రతి ఒక్కరు కూడా. ఏదో ఒక టైంలో ఇలాంటి పండుగలప్పుడైనా సరే పూజించుకోండి. హిందువులైతే కనుక తప్పకుండా ఆ దేవుడి కరుణ కటాక్షలు, ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయని, ఉండాలని నేను కూడా కోరుకుంటూ నేనైతే ఇలా దసరా నవరాత్రుల పూజల్ని జరుపుకుంటున్నానండి. ప్రతినిత్యము ఉదయాన్నే ప్రతిరోజు ఇలాగే మీరు చూస్తూ ఉన్నారు కదా నేను ఎలా పూజ చేసుకుంటున్నాను అనేది. రవ్వ కేసరి అయితే నేను కలర్ వేయలేదండి, నాకు ఇష్టం ఉండదు. అలా కలర్ వేయకుండా ఫుడ్ కలర్స్ తినకూడదనే నమ్మకంతో నేను అలా వేయను. అందుకే వైట్గా ఇలా రవ్వ కేసరిని నేను అమ్మవారికి సమర్పించుకున్నాను. ఆవు నెయ్యితో చేసి కనుక పెడితే చాలా శ్రేష్టమండి. గేదె నెయ్యి కన్నా కూడా మనం నైవేద్యాలలో ఆవు నెయ్యిని వాడుకుంటే చాలా మంచిది. ఇలా వినాయకుడికి గరికతోటి, వెంకటేశ్వర స్వామికి తులసి దళంతో, అలా శివుడికి శంకుపూలతో,
మనం పూజించుకుంటే చాలా మంచిదని నేను ఇంతకుముందే చెప్పాను కదండి. శంకుపూలు లక్ష్మీదేవి అమ్మవారికి పెట్టవచ్చా అని చాలామంది కామెంట్స్లో అడిగి ఉన్నారండి. చక్కగా పెట్టుకోవచ్చు, ఏం కాదు. అందరి దేవుళ్ళకి పెట్టుకోవచ్చండి. ఆంజనేయ స్వామికి కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఈ దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు ఆ దేవుళ్ళకి నమస్కారం చేసుకొని పూజలు చేసుకుంటే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అదొక తెలియని తృప్తి కూడా ఉంటుందండి. ప్రతి ఒక్కరూ పూజలు చేసుకోండి. మీ అందరికీ చాలా ఆరోగ్యంగా ఆనందంగా కూడా ఉంటుంది. అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయని నేను నమ్ముతాను. నా పూజా విధానము, నేను చేసిన అలంకరణ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. అలాగే నా వీడియోకి మీ సపోర్ట్ని నేను కోరుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.